ఏప్రిల్ 15వ తారీఖు మంగళవారం రోజున ఖచ్చితంగా మేషరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో ఖచ్చితంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. 5 సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ఎలాంటి 5 సంఘటనలు వింటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మేషరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా దాన ధర్మాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే దాన ధర్మాలు చేయటంలో వీరు చాలా ముందుంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొంచెం క్షణికావేశం కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు అయినప్పటికీ ఇక వీరికి అంటే ఈ రాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కుజదోషాలు కొన్ని ఉంటూ ఉంటాయి. వాటి వల్ల కోపం అధికంగా ఉంటుంది. ఈ కోపం వల్ల కొద్దిగా ఎక్కువగా గొడవలను పెట్టుకుంటూ ఉంటారు. ఇతరులతో కొంచెం ఎక్కువగా గొడవలు పడటం కానీ గొడవలు పెట్టుకోవటం కానీ చేస్తూ ఉంటారు. ఇలా వీరు ఎక్కువగా గొడవలకి దిగటం వల్ల కూడా కొంత సమాజంలో నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. వీరిపైన నెగిటివ్ ఎలిగేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వీరు చాలా ధైర్యవంతులు, కానీ చాలా తెలివితేటలతో కూడా ఉంటారు. ఈ వ్యక్తులు చాలా తెలివితేటలతో ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా అంటే చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో వీరు ఏదైనా సరే సాధించగలరు అనేటటువంటి దాన్ని కూడా నిరూపిస్తూ ఉంటారు. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తెలివిగా ప్రవర్తిస్తారు. అధికమైనటువంటి తెలివితేటలతో కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఎప్పుడు అంటే పొరపాటున కూడా మీరు జోక్యం చేసుకోవద్దు ఎవరి విషయంలో కూడా. అలానే నోరుని జారకూడదు. కోపంలో మీరు అన్నటువంటి మాటలు అనేవి అవి మీ లైఫ్ని పూర్తిగా కూడా స్పాయిల్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అంటే మీరు కోపంలో మాట్లాడే మాటలు అనేవి ఖచ్చితంగా మీకు ముప్పు, ఎప్పటికైనా ముప్పే. కనుక మీరు కోపంలో ఏ మాటలు కూడా మాట్లాడకూడదు. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకూడదు. అంటే ఎవరైనా గొడవలు పెట్టుకుంటున్నాము, గొడవలు అవుతూ ఉన్నాయి కనుక వాటిని మీరు అంటే ఆ గొడవలను కొంచెం తగ్గించండి, మధ్యవర్తిగా ఉండండి అని ఎవరైనా అంటే పొరపాటును కూడా వెళ్ళకూడదు. అలా వెళితే గనక ఖచ్చితంగా తిరిగి అది మీపైకే వచ్చి పడుతుంది. కనుక ఎవరి విషయంలో జోక్యం చేసుకోకూడదు, ఎవరి విషయంలో తలదూర్చకూడదు. అయితే మరి ఈ మేషరాశి వారికి ఈ సమయంలో ఎలాంటి ఫోన్ కాల్ అనేది వస్తుంది, ఎలాంటి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది ఈ రాశి వారికి అంటే గనక ఈ రాశి వారికి ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా మధ్యాహ్నం 2 తర్వాత వస్తుంది. ఆ ఫోన్ కాల్లో 5 విషయాలను అంటే 5 వార్తలను కూడా అందుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక వీరికి కుజ సంచారం మరియు కుజుడి యొక్క సంచారం అంటే వీరి యొక్క రాశి అధిపతి కుజుడి యొక్క సంచారం అధికంగా ఉంది. మీకు అనుకూలత సైతం అధికంగానే ఉంది. కుజుడి యొక్క అనుకూలత అధికంగా ఉండటం వల్ల మీరు ఏదైతే చేయాలి అనుకుని మనస్సులో గట్టిగా సంకల్పించుకుంటూ ఉన్నారో అది 100కి 1000
1000% అయితే అయ్యి తీరుతుంది. అంత ఎక్కువగా మీపైన కుజుని యొక్క అనుకూలత ఉంది. తద్వారా మీరు ఏదైనా సరే గట్టిగా అంటే ఏదైనా మంచికి అంటే అలా అని చెప్పి మీరు ఏదైనా చెడు కోరుకొని ఇతరులకి చెడు జరగాలి అని చెడు కోరుకొని మీరు ఏ పని చేసినా సరే అస్సలు కాదు, గుర్తుపెట్టుకోండి. కనుక మీరు చెడు విషయంలో కాకుండా మంచి ఏదైనా చేయాలి అనుకుంటే అది 100కి 100% అవుతుంది. అంటే ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నారు అనుకోండి, అది 1000కి 1000% అయితే అవుతుంది. వ్యాపారం ముందుకు వస్తుంది. మీరు అనుకున్నటువంటిది కూడా అయి తీరుతుంది. వ్యాపారంలో కూడా మీకు ఉన్నతమైనటువంటి స్థాయి అనేది ఉంటుంది. మీరు ఏదైతే ఒక స్థాయిని కోరుకొని మీరు ఒక పనిని చేస్తూ ఉన్నారో ఆ పనిలో పూర్తి సక్సెస్ అనేది వచ్చి మీరు అనుకుంటున్నటువంటి స్థాయిని కూడా అందుకుంటారు. అలా మీకు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. అనుకున్నటువంటి గోచారాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. అలానే ఉన్నతమైనటువంటి లక్ష్యాలను కూడా చేరుకుంటారు. మీకు ప్రతీదీ కూడా కలిసి వస్తుంది. అది ఏదైనా సరే కలిసి వస్తుంది. మీరు మనస్సులో గట్టిగా సంకల్పించుకుంటే కలిసి వస్తుంది. అలానే మధ్యాహ్నం 2 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్లో ఎలా ఉంటుంది అంటే గనక ఒక 5 సంఘటనలు అంటే ఏదైతే మీరు గట్టిగా మనస్ఫూర్తిగా ఒకటి అనుకున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే వస్తుంది. అలానే వివాహాది శుభకార్యంలో ఆలస్యమైన లేదా అంటే ఒక సంబంధం అనేది ఒకటి నిశ్చయం అవుతుందా లేదా అనేటటువంటి ఒక సందేహంలో మీరు ఏదైతే ఉన్నారో ఆ సందేహం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఆ సందేహం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఖచ్చితంగా కూడా మీకు శుభవార్త అనేది వచ్చి తీరుతుంది. శుభం వింటారు, శుభవార్తను విని తీరుతారు. అంతేకాకుండా మీరు శుభవార్తను వినటంతో పాటు చాలా సంతోషంగా ఉంటారు. మనస్సుకు నచ్చినటువంటి వ్యక్తులతో మీరు చాలా సంతోషంగా మాట్లాడతారు కూడా. అలానే ఒకటి మధ్యలో పనిని ప్రారంభించి ఆపేసిన, లేదు రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైనా చిన్న సమస్య ఉంది అని బాధపడుతూ ఉన్న, వ్యాపారంలో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ప్రస్తుత ఉద్యోగంలో కావచ్చు ఒక సమస్య ఉంది అని బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్య కూడా క్లియర్ అయిపోయింది అన్నట్లుగా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇలా ఫోన్ కాల్ వల్ల మాత్రం మీకు చాలా సంతోషమైనటువంటి వార్తలు అనేవి అందుతాయన్నమాట. ఇక అలాగని చెప్పి పూర్తిగా అందరికీ కూడా ఇలానే ఫోన్ కాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు వస్తాయి అంటే కొంతమందికి చెడు వార్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే ఫోన్ కాల్స్ అనేవి ఈ రోజుల్లో ఆన్లైన్లో పెట్టుబడి పెట్టాలి అని, అలానే ఇంకా ఆన్లైన్ గేమ్స్ అని ఇలాంటివి అని మీకు వస్తూ ఉంటాయి కదా, వాటిని పొరపాటున కూడా నమ్మకూడదు. ఆన్లైన్లో ఒక చిల్లి గవ్వ కూడా ఎవ్వరిని నమ్మి పెట్టుబడి పెట్టకూడదు. ఆన్లైన్ వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టాలి అనేటటువంటి దానిపైన అస్సలు మొగ్గు చూపకూడదు. మీకు ఎప్పుడైనా సరే లీగల్గానే వెళ్ళాలి. ఏదైనా ఇల్లీగల్లో మీరు డబ్బులు పెట్టడం, మోసపోవటం ఇలాంటివి అస్సలు ఎవ్వరినీ కూడా నమ్మకూడదు. ఆన్లైన్లో అస్సలు ఎవ్వరినీ కూడా నమ్మకూడదు. తెలివిగా ఉండాలి, చాలా తెలివిగా ఉండాలి. కనుక ఆన్లైన్లో మీరు డబ్బులు పెట్టాలి, ఇది పెట్టాలి, బెట్టింగ్ యాప్స్ అని వీటి వైపు మీరు అస్సలు మొగ్గు చూపకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫోన్ కాల్స్ వచ్చినా అనుమానాస్పదంగా ఉన్నా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా అంటే చాలా సెన్సిటివ్గా డీల్ చేయవలసి ఉంటుంది. కనుక నమ్మకూడదు ఆన్లైన్లో వాటిని. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సరే అధిక మొత్తంలో డబ్బులు ఎవరు పే చేయమన్నా మీరు పొరపాటున కూడా చేయకూడదు. డబ్బుని ₹1 ఖర్చు పెట్టే ముందు అయినా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఎంతో కష్టపడితే తప్ప డబ్బులు అనేవి రావు. కనుక డబ్బుని ఖర్చు చేసే ముందు చాలా అంటే చాలా ఆలోచించాలి. ఇలా చేస్తేనే మీకు ఆర్థికంగా సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మీరు ఆన్లైన్ పెట్టుబడుల వంటి వాటి వైపుకి మొగ్గు చూపకూడదు. కానీ కొన్ని శుభవార్తలు అయితే వినే అవకాశం ఉంది. మీకు 4 నుండి 5 సంఘటనలు అయితే ఫోన్లో శుభవార్తలు వింటారు. అలా మీరు చాలా సంతోషంగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. కనుక మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా అంటే సంతోషంగా ఉండబోయేటటువంటి రోజులు కూడా వస్తున్నాయి. కానీ మీరు చెప్పుడు మాటలను పొరపాటున కూడా వినకూడదు. ఎప్పుడైనా సరే మీ మంచి కోరేవారు ఎవరు, మీ చెడు కోరేవారు ఎవరు అనేటటువంటి దానిని మీరు పూర్తిగా అంటే మనస్సుతో తెలివిగా ఆలోచించాలి. అంతే తప్ప మీరు తెలివి లేకుండా ఆలోచించి చెప్పుడు మాటలు వినటం వల్ల
వల్ల కొన్ని బంధాలకి కూడా మీరు దూరం అయ్యే అవకాశం ఉంది. కానీ మీ మంచి కోరే బంధాలను మీరు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. అప్పుడు మీరే నష్టపోతారు. ఫ్యూచర్లో వాటి గురించి తెలుసుకొని మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళాలి అన్నా సరే అక్కడ రిలేషన్ అనేది లేకుండా చేసుకోకూడదు. మళ్ళీ తిరిగి వెళ్ళేలాగా ఉండాలి. ఇంతే తప్ప ఎవరు ఏదైనా చెప్పితే ఆ చెప్పిన మాటలను విని మీ మంచి కోరేవారిని మీరు పొరపాటును కూడా దూరం చేసుకోకూడదు. తెలుసుకున్నారు కదా, మేషరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత ఫోన్లో ఎలాంటి శుభవార్తలు వింటారు అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.